హాయ్ అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి సేమియా పకోడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్ వరకు సేమియా యాడ్ చేసుకొని వాటర్ అనేది ఇంకిపోయి సేమియా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాను బాగా చల్లార్చుకోండి. ఇప్పుడు ఈ సేమియాను ఒక బౌల్లో వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఆనియన్స్, మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకోండి. కాజు అనేది ఇక్కడ ఆప్షనల్ అండి. తర్వాత 1 కప్పు సేమియాకు 1 కప్పు వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేది ఎక్కువైనట్లయితే సేమియా ఆయిల్ పీల్చేస్తుందండి, చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పకోడీలో వేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేటట్టు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.